ఫ్రెండ్స్ మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కట్టెల పొయ్యి పెట్టుకుంటే పొగ వచ్చేస్తుంది. ఈ తిప్పలని ఏం పడతావరా బాబు అనుకుంటున్నారా? అయితే వెంటనే ఇది పర్చేజ్ చేసుకోండి. ఇది వచ్చినప్పటికీ ద బెస్ట్ కుక్ టాప్. ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ రివ్యూ ఏమీ కూడా చెప్పట్లా, ఓన్లీ బయ్యింగ్ గైడెన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ద బెస్ట్ ప్రోడక్ట్ కొనుక్కొనేలాగా చేసే బాధ్యత నాది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఇండియాలో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఏంటంటే ఇటువంటి ఎలక్ట్రికల్ స్టవ్ పర్చేజ్ చేద్దామని చెప్పేసి ఆన్లైన్లోని ఆఫ్లైన్లో తెగ తిరుగుతున్నారన్నమాట. ఆన్లైన్లో వచ్చినప్పుడు చాలా ప్రోడక్ట్స్ మీద అవుట్ ఆఫ్ స్టాక్ అని కానీ లేకపోతే నాట్ డెలివరబుల్ అని చెప్పేసి వాళ్ళైతే కాల్స్ అనేటువంటి పడడం జరుగుతుంది. అదే ఆఫ్లైన్లో తిరుగుతుంటే అయ్యయ్యో మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయింది, రేపొద్దున వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందుకే మీరు ఈ ఎలక్ట్రికల్ స్టవ్ పర్చేజ్ చేసుకుందామంటే, ఎందుకంటే దీనిపై ఎలక్ట్రికల్ స్టవ్ అయితే కాదు, కుక్ టాప్స్ మాట. ఎలక్ట్రికల్ స్టవ్ అంటే మనం బర్నింగ్ అయ్యేటువంటిదని మనం స్టవ్ అనేది పిలుస్తాము. జస్ట్ మనకి హీట్ ద్వారా కుక్ అయ్యేటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం కుక్ టాప్స్ అనేది పిలుస్తాం అన్నమాట. అయితే మీరు కుక్ టాప్ పర్చేజ్ చేసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మనకి ఎన్ని రకాల కుక్ టాప్స్ అయితే ఉన్నాయి, ఏ కుక్ టాప్ ఎవరికి సూటబుల్ అవుతుంది, దేనివల్ల మనకి తక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుంది, ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా చిన్నపిల్లవాళ్ళు ముట్టుకున్నా సరే కరెంట్ షాక్ కొట్టకుండా లేదా హీట్ అవ్వకుండా ఉండేటువంటి అన్ని ప్రొడక్షన్లో ఉన్నటువంటి ఇటువంటి కుక్ టాప్స్ని ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి అన్న కంప్లీట్ బయింగ్ గైడెన్స్తో పాటుగా ద బెస్ట్ కుక్ టాప్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను మీకు వీడియో మధ్యలో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలా డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే కంప్లీట్గా అయితే ఉంటాయన్నమాట. సో అక్కడ మీరు పర్చేజ్ చేసుకోండి. అవి మాత్రమే పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే కంప్లీట్గా చెక్ చేసాక మాత్రమే అవి అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మీకు కొన్ని మోడల్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, అవి మాత్రమే పర్చేజ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని పక్కగా మీ ఫ్రెండ్స్ అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ కుక్ టాప్స్ వచ్చినప్పటికి టోటల్గా 2 టైప్స్ అయితే ఉన్నాయి, కాకపోతే 3 టైప్స్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి ఇండక్షన్ కుక్ టాప్స్, సెకండ్ వచ్చినప్పటికి ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్స్ అన్నమాట. అండ్ థర్డ్ మనం పిలిచేది ఏంటంటే ఫ్లేమబుల్ స్టవ్స్ అని పిలుస్తూ ఉంటాము. సో ఇదేంటంటే మనకి ఇన్ఫ్రారెడ్లోనే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. అంటే మన పాత్ర చుట్టూ కూడా ఫ్లేమింగ్ అనేటువంటిది మనకు విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే గ్యాస్ స్టవ్లో ఫ్లేమింగ్ అనేటువంటిది వస్తూ ఉంటుందో పాత్రల చుట్టూను, సేమ్ అదే విధంగా ఇదైతే విజిబుల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇన్ఫ్రారెడ్లోనే వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి మన మార్కెట్లో టోటల్గా 2 టైప్ ఆఫ్ కుక్ టాప్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. వాటి గురించి మాత్రమే ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చినప్పటికి ఇండక్షన్ కుక్ టాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇండక్షన్ కుక్ టాప్ల లోపల ఇండక్షన్ కాయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది ఏసీ కరెంట్ని తీసుకొని ఫాస్ట్గా మనకి కరెంట్ని రొటేట్ చేస్తూ ఉంటుంది మన కాయిల్ లోపల. దీనివల్ల మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటి క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో క్రియేట్ అయ్యి ఏం చేస్తుందంటే చిన్న చిన్న కరెంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ కరెంట్ మనకి ఎడ్డీ కరెంట్ అని చెప్పేసి కాల్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ కాయిల్స్ ఏర్పడేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏదైతే ఉందో, ఈ కాయిల్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ వోల్ట్స్ అనేటువంటిది తీసుకుంటుంది. ఒకవేళ చిన్నగా ఉంటే కొంచెం తక్కువ వోల్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. బట్ కాయిల్ సైజ్ ఎంత ఎక్కువైతే ఉంటుందో మన పాత్రలో ఉన్నటువంటి ఫుడ్ కూడా అంత ఫాస్ట్గా కుక్ అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కాయిల్స్ నుండి వచ్చేటువంటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి మన పాత్రను డైరెక్ట్గా టచ్ చేయడం వల్ల ఓన్లీ పాత్రలో ఉన్నటువంటి ఫుడ్ మాత్రమే హీట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు పాత్ర అలా పెట్టి అలా తీసేది విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆటోమేటిక్గా అయితే హీట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అంత ఫాస్ట్గా హీట్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇటువంటి ఇండక్షన్ కుక్ టాప్స్ యూజ్ చేయాలంటే మాత్రం కొన్ని రకాల పాత్రలు మాత్రం పెట్టాలి. అన్ని రకాల పాత్రలు పెడితే మాత్రం ఇదైతే తీసుకోదు, మనకి ఎర్ర అని చెప్పేసి అక్కడ డిస్ప్లే మీద మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట. అయితే మీరు ఇటువంటి ఇండక్షన్ కుక్ టాప్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం మీకు ఆ కుక్ టాప్స్ యొక్క స్పెక్స్ దగ్గర ఇందులో మనకి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుందా లేదనేటువంటిది అక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే షాక్ ప్రూఫ్ కింద ఎంతవరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటి చూసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉంటున్నారు అనుకోండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ టైప్ స్ప్లిట్ ఉన్నది పర్చేజ్ చేసుకోండి. అంతే తప్ప టచ్ స్క్రీన్ ఉన్నటువంటిది అయితే మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని చీప్ బ్రాండ్స్ మనకి కంప్లీట్ షాక్ ప్రూఫ్ అనేటువంటి ప్రొవైడ్ చేయరన్నమాట. ఆ టైంలో ఏంటంటే కొంచెం షాక్ కొట్టినా మనం ఇబ్బంది పడాలి. అందు గురించే మ్యాక్సిమం మీరు ఈ టైప్ అయితే పర్చేజ్ చేసుకోవడం ట్రై చేయండి. ఏది పర్చేజ్ చేసినా సరే కొంచెం ఎక్కువ ఓట్స్ ఉన్నటువంటి పర్చేజ్ చేసుకుంటే మీకు త్వరగా ఫుడ్ అయితే కుక్ అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి చూసుకుంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ చాలా ఫాస్ట్గా ఫుడ్ అయితే కుక్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల పాత్రలో ఫుడ్ అయితే చాలా స్పీడ్గా కుక్ అయిపోతుంది. అలాగే ఈవెన్గా కూడా ఫుడ్ అయితే కుక్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ లెస్ పవర్ కన్జంప్షన్. ఎందుకంటే మనకి
మనకి దీని మీద పాత్ర ఉంటే మాత్రమే పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ పాత్ర రిమూవ్ చేసేసామనుకోండి మన పవర్ కన్జంప్షన్ ఏమీ కూడా ఉండదన్నమాట. ఓన్లీ ఎల్ఈడీస్ మాత్రమే లైట్ పవర్ కన్జంప్షన్ అనేటువంటిది అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ మీరు కానీ ఇది పవర్ ఆన్లో ఉండగా పొరపాటున ఇలా చేయి పెట్టినా సరే మన కరెంట్ షాక్ కొట్టదు, అలాగే హీట్ కూడా అవ్వదన్నమాట. చాలా సేఫ్గానే ఉంటుంది. అలాగని చెప్పేసి ప్రతి ఇండక్షన్ కుక్ టాప్ కూడా అంత సేఫ్టీగా ఉంటుంది అనేది మీకు గ్యారెంటీ ఇవ్వనమాట. కొన్ని తక్కువ క్వాలిటీ ఏవైతే ఉన్నాయో అంటే లెస్ ఫీచర్స్ ఉన్నటువంటి కుక్ టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇలా చేయి పెట్టామంటే మన తూలు ఊడిచ్చేస్తుందన్నమాట. వాళ్ళే చెప్పేస్తారు పైన కానీ లేదా స్పెక్స్ కార్డులు కానీ ఎక్కడో చోట చెప్తూ ఉంటాడు. సో మీరు కేర్ఫుల్గా అయితే చదువుకోండి. కొన్ని వచ్చినప్పటికి ఏంటంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి, దాన్ని మీరు చేయి పెట్టినా ఏం చేసినా సరే అవి మీకు ఎటువంటి డ్యామేజ్ కూడా కాదన్నమాట. అలాగే మనకి ఇండక్షన్ కుక్ టాప్ పైన మనకి అప్రాక్సిమేట్లీ 5 to 6 kgs వెయిట్ అనేటువంటి మనం పెట్టుకోవచ్చు. మనకి డ్యామేజ్ అవ్వడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఉండవన్నమాట. ఇవి దీంట్లో అడ్వాంటేజ్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనకి డిసడ్వాంటేజెస్ లేదా కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ కాన్ వచ్చేటప్పటికి దీని మీద అన్ని రకాల పాత్రలు కూడా పెట్టలేమన్నమాట. ఇలా కొంచెం కరువు ఉంటుంది కదా, యూ షేప్ కరువు, అటువంటి పాత్రలు పెట్టామంటే మాత్రం ఈవెన్గా కుక్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ డిస్ప్లే మీద ఎర్రర్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అన్నమాట, మీరు సరైన పాత్ర పెట్టలేదని చెప్పేసి. సో అందు గురించి ఫ్లాట్గా ఉన్నటువంటి ఏ పాత్రన పెట్టుకోవచ్చు. మీరు ఐరన్ పెట్టుకోవచ్చు, అలాగే స్టీల్ పెట్టుకోవచ్చు, రాగి పెట్టుకోవచ్చు, మట్టి పాత్రలు తప్ప ఏది పెట్టుకున్నా సరే ఇది చక్కగా అయితే కుక్ చేయడం జరుగుతుంది అన్నమాట. అది కూడా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నటువంటి పెట్టుకుంటే. ఒకవేళ మీ ఇంట్లో ఫ్లాట్ సర్ఫేస్ ఏమీ కూడా లేదు అనుకుంటే మాత్రం మనకి ఇండక్షన్ ప్లేట్స్ అనేటువంటి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ప్లేట్స్ తెచ్చుకొని దీని మీద పెట్టుకుని ప్లేట్ పైన మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా పాత్రలు పెట్టుకున్నా సరే అవి కూడా మంచిగా కుక్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్గా ఫుడ్ అయితే కుక్ అవుతుంది. కాకపోతే డైరెక్ట్గా పెట్టిన దానికి ఆ ప్లేట్ పెట్టిన దానికి కొంచెం మనకి కుకింగ్ టైంలో డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఆ ప్లేట్స్ లింక్స్ కూడా కుదిరితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అకౌంట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకి ఈ యొక్క ఇండక్షన్ కుక్ టాప్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనకి ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి సిరామిక్ హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ బల్బ్ హీట్ అవ్వాలి, అది బాగా హీట్ అయ్యాక అప్పుడు మనం దానిపైన పెట్టిన పాత్రలన్నీ కూడా మంచిగా హీట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనికోసం మనకి వాళ్ళు గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఆ గ్రిల్ పైన పాత్ర అనేటువంటి పెట్టుకొని మనం చక్కగా అయితే హీట్ చేసుకోవచ్చు. సో వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటని చూసుకుంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ ఇటువంటి ఇండక్షన్ స్టవ్ లాగానే దానికి ఇండక్షన్ పాత్రలు ఏమీ కూడా అక్కర్లేదు అనమాట. మన ఇంట్లో ఏదైతే పాత్రలు ఉన్నాయో మన గ్యాస్ పొయ్యి మీద ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా దాని మీద పెట్టేసుకొని హ్యాపీగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ టైప్ పాత్రలే కావాలి, ఈ టైప్ పాత్రలే కావాలని చెప్పేసి దానికి ఎటువంటిది కూడా లేదన్నమాట. ఇది ఒకటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ విషయానికి వచ్చినట్టయితే చాలా అయితే ఉన్నాయి. అందుట్లో ఫస్ట్ వచ్చినప్పటికీ ఇండక్షన్ కుక్ టాప్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి సిరామిక్ బల్బ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా హీట్ అయితే క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయ్యాక మాత్రమే మనం పైన పెట్టినటువంటి పాత్ర అనేటువంటి హీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందు గురించి ఎక్కువ పవర్ అనేటువంటి కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వచ్చినప్పటికీ మీరు పొరపాటును చెయ్యాలా పెట్టారా తోలు ఊడొచ్చేస్తుంది భయ, మామూలుగా ఊడరాదు అనమాట, అంత దారుణంగా అయితే ఊడొస్తుంది అనమాట. అందు గురించే మనం దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. థర్డ్ వచ్చినప్పటికీ ఫుడ్ కుకింగ్ కూడా చాలా స్లోగా అయితే ఉంటుంది కంపేర్ టు ఇండక్షన్ కుక్ టాప్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చినప్పటికి వీళ్ళు నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడం కోసము. ఈ నాబ్ ఏంటంటే కొన్ని బ్రాండ్స్లో షాక్ కొడుతుందని చెప్పేసి చాలామంది అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటారన్నమాట. అలా మనకు ఆ నాబ్ ఇరిగిపోయిందంటే మాత్రం మనం దాన్ని రిపేర్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి, కొన్ని సందర్భాల్లో రిపేర్ కూడా అవ్వదన్నమాట. ఇన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఈ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్లో ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఏది ఎవరికి బాగా సెట్ అవుతుందంటే మాత్రం మీకు తక్కువ పవర్ కన్జంప్షన్ కావాలి, అలాగే ఫుడ్ కూడా ఫాస్ట్గా కుక్ అవ్వాలి. ఒకవేళ పొరపాటున చేయి తగిలినా సరే ఎటువంటి కరెంట్ షాక్ కొట్టడం కానీ హీట్ అవడం కానీ ఇవేమీ ఉండకూడదు, మంచి సేఫ్టీ అనేటువంటిది కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇండక్షన్ కుక్ టాప్స్ అయితే పర్చేస్ చేసుకోండి, మీరు పక్కా సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. లేదు మాకు పాత్రలు అనేటువంటి ఇండక్షన్ కుక్ టాప్ సెట్ అయ్యేటువంటి లేవు, ఇప్పుడు మేము అన్నీ మార్చుకోవాలంటే కుదరదు కదా, మేము చాలా జాగ్రత్తగా అయితే ఉంటాము అనుకుంటే మాత్రం మీరు ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్స్ అయితే పర్చేస్ చేసుకోండి. అవి మనకి అన్ని పాత్రలకు సూటబుల్గా ఉంటుంది కాబట్టి మీకు ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందా ఏది ఎవరు పర్చేస్ చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ మనం వాట్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. మనం తక్కువ అనుకుంటే స్టార్టింగ్ 1000 వాట్స్ అయితే ఉంటుంది, హెవీ అనుకుంటే 2400 వాట్స్ అయితే ఉంటుంది అన్నమాట. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ వాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, బట్ మన యూసేజ్కి 24 వాట్ అనేటువంటి ఎనఫ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఆ 24 వాట్లో ఎంత రఫ్గా యూజ్ చేసుకున్నా సరే మీ ఫాస్ట్గానే కుక్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక తక్కువ యూజ్ చేసుకుంటున్నారు, లైక్ మనం వాటర్ బాయిలింగ్, పాల్కి, అలాగే రైస్కి ఇటువంటి చిన్న చిన్న యూసేజ్కి మాత్రం యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, హైయెస్ట్ అంటే మీకు 1500 నుండి 1800 వాట్స్ ఉన్నటువంటి కుక్ టాప్ అయితే సరిపోతుంది. లేదు మేము డీప్ ఫ్రైలు చేసుకుంటాము, హెవీగా యూజ్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం 22 లేదా 24 వాట్ ఉన్నటువంటి కుక్ టాప్ అయితే పర్చేస్ చేసుకోండి. అవి అయితే మీకు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి, మంచి ఈవెన్గా కూడా ఫుడ్ అయితే కుక్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో వాట్స్ కూడా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ గ్యాస్ బెటరా కుక్ టాప్ బెటరా అనేటువంటి చూద్దాం.
సో గ్యాస్కి ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ లేదా రిప్లేసబుల్ కుక్ టాప్స్ అనేటువంటి ఉండవన్నమాట. గ్యాస్ ఎప్పుడు కూడా తోపే, దాని లెవెల్ దానిదే. బట్ మనం కొద్దిగా కంపేర్ చేసుకుందాం ఏది ఎక్కువ డబ్బులు అవుతుంది అనేటువంటిది. సో మనకి గ్యాస్ వచ్చేటప్పటికి ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి రూ. 943 అయితే ఉంది. డెలివరీ బాయ్కి మనం టిప్ ఇస్తాం కదా, రూ. 50 రూ. 60 మన ఇష్టం. సో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రూ. 993 అయితే అవుతుంది. రౌండ్ ఫిగర్ రూ. 1000 వేసుకోండి. సో ఒక బండ కావాలంటే మనకు రూ. 1000 పెట్టాల్సి వస్తుంది. అదే మనకి ఈ కుక్ టాప్స్ వచ్చేటప్పటికి మీరు 1 అవర్ యూజ్ చేసుకున్నారనుకోండి, 1.5 యూనిట్స్ అయితే ఇది తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీరు ఒక రోజులో 2 అవర్స్తో వీటిని ఉపయోగించుకొని మీరు వంట చేసుకున్నారనుకోండి, అలా మన నెల మొత్తం కంపేర్ చేసుకుంటే 90 యూనిట్లు అయితే ఇది తీసుకోవడం జరుగుతుందన్నమాట. 90 యూనిట్లు ఇంటూ మనకి యూనిట్ ఒక రూ. 5 వేసుకోండి. రూ. 5 వేసుకుంటే 443 సంథింగ్ 400 చిల్లర అయితే వస్తుందన్నమాట. అదే మీకు నెలకు వచ్చేటప్పటికి గ్యాస్ రూ. 1000 అయితే అవుతుంది. ఇది 400 చిల్లర అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటే కుక్ టాప్స్ కొంచెం తక్కువ బడ్జెట్లో అవ్వడం జరుగుతుంది. కాకపోతే మన ఏపీఆర్ తెలంగాణ సమ్ ఏరియాస్లో ఏంటంటే 100 యూనిట్లు దాటితే ఒక రేట్ అని చెప్పేసి ఉంటుంది కదా, స్లాబ్ రేట్స్ అనేటువంటి. సో దాని ఆధారంగా కూడా మనం కన్సిడర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను జస్ట్ రఫ్గా అయితే చెప్పాను. సో మనకి కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ కుక్ టాప్స్ ఏవైతే ఉన్నాయో మన డబ్బులు అనేటువంటి కొంచెం సేవ్ చేసుకోగలుగుతున్నాం. అలాగని చెప్పేసి ఈ కంప్లీట్గా ఆల్టర్నేటివ్ అయితే ఏమీ కాదు. ఎమర్జెన్సీ ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రం మనం వీటిని అయితే యూజ్ చేసుకోవాలి. అదే మనం గ్యాస్ యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది కదా, ఏది పర్చేస్ చేసుకుంటే బెటర్ ఏంటి అనేటువంటిది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికి ఈ ఇండక్షన్ కుక్ టాప్ యొక్క ఫుల్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అన్న యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ దీని యొక్క టెస్టింగ్ అయితే అయిపోవచ్చింది. నెక్స్ట్ నేను దీని మీద బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. బిర్యానీ చేసాక టేస్ట్ బాగుంటే మాత్రం, అలాగే లెస్ పవర్ కొంచెం ఉంటే మాత్రం నేను మీకు ఫుల్ వీడియో తీసుకొస్తాను, లేకపోతే షార్ట్ వీడియో తీసుకొస్తాను అనమాట. అది దీని యొక్క పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేటువంటిది. సో ఏ వీడియో అయినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు కూడా ఒక మంచి కుక్ టాప్ అయితే పర్చేజ్ చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్ కింద హై బటన్ కూడా ఉంది, అలా నొక్కి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.